వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన పిఎఫ్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉన్నదో పీడిఎఫ్ రూపంలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. అలాగే మనం ఏదైనా ఒక క్లెయిమ్ అనేది ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్రూవ్ లేదా రిజెక్ట్ అయితే అవుతుంది కదా. ఒకవేళ అప్రూవ్ అయితే ఎంత అమౌంట్ అప్రూవ్ అయింది, అలాగే ఒకవేళ రిజెక్ట్ అయినట్లయితే ఎందుకు రిజెక్ట్ అయిందో కారణాలు అనేవి మనం ఈ పోర్టల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోలో చూపించిన విధంగా యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత పోర్టల్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ సమ్మరీ అని ఇక్కడైతే టోటల్ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే టోటల్ అన్ని ఫార్మ్లో చేసిన అమౌంట్ అయితే ఒకే దగ్గర మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, టాప్లోని 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ మెనూ, దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసాక చూడండి, ఇక్కడ మనకి పాస్బుక్ అనే ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి అని చూపిస్తుంది కదా. ఇక్కడైతే మనం ఏ కంపెనీలో అమౌంట్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ కంపెనీ అయితే మనం ఈ లిస్ట్లోంచి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఆ కంపెనీకి సంబంధించిన అమౌంట్ అయితే మనం పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇయర్ వైజ్ పిఎఫ్ బ్యాలెన్స్ అయితే మనం పీడిఎఫ్ రూపంలో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఏ సంవత్సరం అయితే అమౌంట్ చూడాలనుకుంటున్నామో ఆ ఇయర్ని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో చూసినట్లయితే డౌన్లోడ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద అయితే మరలా మనం క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఎంప్లాయీకి సంబంధించిన అమౌంట్ అయితే పీడిఎఫ్ రూపంలో అయితే మనం డౌన్లోడ్ చేసాము. ఇక్కడైతే వీళ్ళకి బేసిక్ పే అనేది 20,000 కింద ఇవ్వడం జరిగింది. అలవెన్సెస్ యాడ్ చేసుకొని 24,000 వరకు కూడా వీళ్ళకి శాలరీ అయితే రావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ బేసిక్ పే 20,000 అయినప్పటికీ కూడా ఇక్కడ 15,000 స్లాబ్ మీద మనకి పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 15,000 మీద 12% చూసినట్లయితే మనకి 2,880 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీ షేర్ నుంచి 12% 2,880 అయితే కట్ అవుతుంది కదా. అలాగే ఎంప్లాయర్ కూడా మనకి 2,880 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 2,880 రూపాయల్లో మనకి 8.33% ఒక షేర్ కింద, అలాగే 3.67% అనేది ఇంకో షేర్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ 2,880 రూపాయల్లో మనకి డివైడ్ చేసినట్లయితే 1,630 ఎంప్లాయర్ షేర్ కింద, అలాగే 1,250 రూపాయలు అనేది పెన్షన్ షేర్ కింద అయితే మనకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 2023లో చూసినట్లయితే ఇక్కడ మనకి పెన్షన్ షేర్ అనేది 0 అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్టోబర్ 2023కి ఇక్కడ పెన్షన్ ఏజ్ అనేది మనకి 58 ఇయర్స్ కదా. సో ఈ ఎంప్లాయీకి 58 ఇయర్స్ రాగానే పెన్షన్ షేర్ అనేది 0 కింద చూపించి ఆ కంప్లీట్గా అమౌంట్ అనేది ఈ ఎంప్లాయీ షేర్ కింద చూపించడం జరుగుతుంది. 60 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక మనం ఈపీఎఫ్ ఫైనల్ అమౌంట్లు అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఎంప్లాయీకి ఎప్పుడైతే 58 ఇయర్స్ వచ్చాయో వాళ్ళైతే పెన్షన్ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే సర్వీస్లో ఉండగానే పెన్షన్ అయితే పొందవచ్చు. దీనికోసం అయితే మనం ఫామ్ 10D అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైతే 60 ఇయర్స్ రీచ్ అయ్యారో సూపరైజేషన్ జరిగిన తర్వాత కూడా ఫైనల్ అమౌంట్ ఎంత అయితే ఉందో దానికోసం అయితే మనం ఫామ్ 19 అయితే అప్లై చేసుకొని కంప్లీట్ అమౌంట్ అనేది మనం ఆన్లైన్లో విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పాస్బుక్ చూసాం కదా. అలాగే మనం మెనూలోకి వెళ్ళి ఇక్కడైతే చూడండి, క్లైమ్స్ అని ఉన్నది కదా, క్లైమ్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇప్పటివరకు మనం ఆన్లైన్లో అప్లై చేసిన క్లైమ్స్ లిస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఏవైతే అప్రూవ్ అయ్యాయో అలాగే ఏవైతే రిజెక్ట్ అయ్యాయో ఇక్కడైతే చూపించడం జరుగుతుంది కదా. చూడండి, ఇక్కడైతే మనం రిజెక్టెడ్ క్లైమ్స్ అని ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే క్లైమ్ అనేది ఎందుకు రిజెక్ట్ అయిందో ఇక్కడ రెడ్ మార్క్లో మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం రెక్టిఫై చేసి మరలా ఆన్లైన్లో ఫామ్ 10D కానీ ఫామ్ 19 కానీ మన క్లైమ్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ సర్వీస్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈపీఎఫ్లో మనకి అమౌంట్ అయితే తీసుకోకుండా ఉంచినట్లయితే మనకి ప్రతి ఇయర్ కూడా ఇంట్రెస్ట్ అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.